హాయ్ అన్న. హాయ్ బ్రో. హాయ్. రేపు హాయ్ నాన్న రిలీజ్ అవుతుంది కదా, అవునవును. అనుకుంటారు ఎక్స్పెక్టేషన్ మూవీది? నిజంగా నా హాయ్ నాన్న ఫీల్ ఆ టైటిల్లోనే కొంచెం ఫీల్ ఉంది అన్న. ఫీల్గా మన ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. నిజంగా నానికి అసాధ్యం ఉంటే ఏం లేదు అని చెప్తాను కదా. లాస్ట్ మన మార్జోనకి దసరా చేశాడు, మార్జోన టచ్ చేశాడు. అంతకుముందు రాధేశ్యామ సినిమా ఇస్తాడు, అది ఒక క్యాస్ట్కు సంబంధించిన సినిమా బాగా రీచ్ చేశాడు. అంతకుముందు జెర్సీ మూవీ అంటే క్రికెట్ గేమ్ పరంగా తీశాడు. ఈరోజు నాన్న అంటే ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే విధంగా ఒక సినిమా తీయబోతాడు. చాలా టచ్ ఉంది. నేను మొన్న రీసెంట్గా ఎనిమల్ సినిమా వస్తాను. సో నిజంగా నాన్న అంటే గొప్పతనాన్ని ఎంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ సినిమాలో. సో నిజంగా ఆ ఫీల్ నిజంగా ఈ సినిమాలో నేను చూడబోతున్నాను ఆ ఫీల్ నాకు ఉంది. అందుకోసం నేను 2 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది అన్న. సో ఈ జోన్లో నాకు చూస్తుంటే అన్న అక్కడ చూస్తుంటే మృణాల్ ఠాకూర్ ఉంది. నిజంగా తను అంత మంచి సినిమా చూస్తే మన అప్పట్లో సీత అనే క్యారెక్టర్లో చాలా ఇమిడిపోయింది. సో ఈరోజు తను ఒక మదర్లాగా యాక్ట్ చేయబోతుంది. అది సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరో అయితే కొత్త లుక్స్, కొత్త వేరియంట్లో మాకు కనిపించింది. లైక్ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అక్కడక్కడ ఎలివేషన్ ఇచ్చాడు, చాలా ఎమోషన్ కనెక్ట్ అయింది. మళ్ళీ వాళ్ళ పాప ఉంది. నాన్న ఈ స్టోరీలో ఎవరు కూతురు, ఎవరు క్వీన్ అని అనుకుంటే నువ్వే అని అంటే నిజంగా ఒక డాడీ డాటర్ ఫీలింగ్ మనకు అనిపించింది అనమాట. సో నిజంగా ఈ సినిమా మాత్రం స్టోరీ లైన్ కొద్దిగా బాగున్నా 100% సినిమాని ఎవరు ఆపలేరన్న. సో నిజంగా సినిమా ఆటోగ్రఫీ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, హీరో లుక్స్ బాగుంది, హీరోని మంచి మంచి యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. సో ఒక అమ్మాయి కూడా బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమాలో నాకు ఏంటంటే చాలా ఎమోషన్ టచ్ అయిందంటే డాడీ ఎమోషన్ బాగుంది. సినిమా స్టోరీ బాగుంటే మాత్రం ఎవరు ఆపలేరు. సినిమా స్టోరీ బాగాలేకుండా చెప్పలేమని అనుకుంటున్నాను నేనైతే. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. 100% సినిమా కోసం బీభత్సంగా ఎదురు చూసిన. సో చాలామంది అన్న లైక్ చిన్న వాళ్ళు ప్యాన్ ఇండియా నేలేస్తున్నారు. సో నేను నా కళ ఏంటంటే పవన్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం నాని కూడా ప్యాన్ ఇండియా నేలాలన్న ఫీలింగ్ నాకు ఉంది. సో ఈ కళ ఈ సినిమాతో నెరవేరుతామని నేను అనుకుంటున్నాను.